నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం రిలీఫ్ ఫండ్ కష్టాల్లో ఉన్న పేదలకు పెన్నిధి వంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనగంట రాము పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో నియోజకవర్గ పరిధిలోని 28 బాధిత కుటుంబాలకు 18,89,810 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా రాము మీడియాతో మాట్లాడుతూ ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తోందన్నారు. ఏ ఒక్కరు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదని ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గుండె జబ్బు వస్తే 60,000 విలువైన ఇంజెక్షన్లు గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. పావని ప్రణవి నమస్కారం అండి. నా పేరు తిరుమలరావు. బేతోల్ ఇంద్రనగర్ కాలనీ అంటాం. ఈ పాప మా పాప పేరు ప్రణవి. అయితే మా పాపకి ఆర్థికంగా హెల్త్ బాగోకపోతే ఈ విషయం రాము గారి దగ్గర తీసుకొచ్చాము. ఆయన మేము చూసుకుంటామని చెప్పి మాకు సీఎం రిలీఫ్ ఫండ్స్లో చెక్ ఇప్పించారు. మేము ఏదైతే రూపాయి పెట్టామో ఆ ₹1 చెక్ ద్వారా రాము గారి చేతుల మీద అందించారు. రాము గారికి చాలా రుణపడి ఉంటాం. సీఎం గారికి చంద్రబాబు నాయుడు కూడా రుణపడి ఉంటాం. హలో, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నాకు ఆరోగ్యం నుంచి అనారోగ్యం వచ్చింది కనుక మీకు ఆ ఖర్చులు పంపించాం. మాకు చెక్కు అందించేయాలి. మా ఎమ్మెల్యే రాము గారు ఇవి అందజేశారు. ఆయనకి ధన్యవాదాలు. మీ అందరికీ నేను దేశం వచ్చిన కాడి నుంచి నేను దేశంలో సభ్యుడిని, రామారావు గారు ఉన్న కాడి నుంచి సభ్యుడిని. శ్రీకాళహస్తి కాలనీకి గత 2 దశాబ్దాల నుంచి త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం ప్రభుత్వాల బాధిత రహిత్యానికి నిదర్శనమని సిపిఎం గుడివాడ పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి అన్నారు. పలు రకాలుగా ఆందోళనలు చేసిన తర్వాత గుడివాడ ఎమ్మెల్యే సోమవారం ఉదయం శ్రీకాళహస్తి కాలనీలో పర్యటించి 15 రోజులలో కాలనీలో ఇంటింటికి పైపులైన్లు వేసి మంచినీరు అందించే బాధ్యత తాను తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆరుకొండ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం శ్రీకాళహస్తి కాలనీలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వం శ్రీకాళహస్తి కాలనీలో ఉన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా శ్రీకాళహస్తి కాలనీ రావడం జరిగింది. ఈ కాలనీలోకి వచ్చినప్పుడు మంచినీళ్ళ ప్రాబ్లం బాగా ఉందని వాళ్ళు చెప్పి ఆ రోజు మెమరాండం కూడా తయారు చేసి సచివాలయంలో ఇచ్చాం. 15వ తారీఖు లోపల మీరు 24వ తారీఖు లోపల నీళ్ల సమస్య పరిష్కరించకపోతే సచివాలయం ముట్టడి చేస్తామని సచివాలయం కార్యదర్శికి మెమరాండం ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ శ్రీకాళహస్తి కాలనీ అంతా ఉదయం నుంచి పర్యటించి మీకు నీళ్లు 15వ తారీఖు లోపల నీళ్లు ఇస్తాను, ఇవ్వకపోతే అప్పుడు చూడండి, కాబట్టి ధర్నాకి వెళ్ళొద్దు అన్నట్టు ఆయన ప్రచారం చేసినట్టు జనం చెబుతా ఉన్నారు. చాలామంది ఈరోజు అందరూ ఇళ్ల దగ్గరే ఉండి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మన నీళ్ల సమస్య పరిష్కారం అవుతుందని ఎదురు చూశారు. కానీ ఆయన 15వ తారీఖు అని వాగ్దానం చేసి వెళ్ళారు. కాబట్టి మేము అడిగేది 15వ తారీఖు ఇంతకుముందు అనేక సార్లు వాగ్దానాలు చేశారు. ఎన్నికల ముందు చేశారు, ఎన్నికల తర్వాత చేశారు, ఇదిగో సంక్రాంతి, అదిగో నెలపొరుపు అన్నట్టు చెప్పారు. కానీ ఇంతవరకు నీళ్లు మాత్రం ఈ కాలనీ శివారు ప్రాంతానికి రాలేదు. మొదట్లో మాత్రం 4 పైపులు 4 లైన్లు వేశారు. 4 లైన్లో నీళ్ళ కనెక్షన్లు ఇచ్చారు, కానీ అవి కూడా మురికి నీళ్ళు వస్తున్నాయని వాళ్ళు చెబుతా ఉన్నారు. కాబట్టి మీరు మాట ఇచ్చిన ప్రకారం ఈ వచ్చే నెల అంటే ఏప్రిల్ 15వ తారీఖు లోపల
ఈ కాలనీ చివరి ప్రాంతానికి కూడా పైప్ లైన్ల ద్వారా నీళ్లు అందించాలని మేము సిపిఎం గుడివాడ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ఈ 15 రోజులు మేము ప్రారంభించడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళొక సమస్యలు కనుక్కుంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇచ్చిన కాలనీలు కూడా ఉన్నాయి. ఇక్కడ గుడివాడలో శ్రీకాళహస్తి కాలనీ, ధనియాలపేట, అట్లాగే వాంబే కాలనీ ఇవన్నీ కూడా వెనకబడిపోయిన కాలనీలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా డ్రైనేజీల దగ్గర నుండి డ్రైనేజీలు, వీధి లైట్లు, అలాగే మంచినీళ్ళ ప్రాబ్లం ఏ ఒక్కటి కూడా క్లీన్ చేయని పరిస్థితి. ఎక్కడ వేసినా దొంగలు అక్కడే వేసినట్టుగా ఉన్నట్టుగా ఈ కాలనీలు ఉన్నాయి. ఈ కాకుండా ప్రజల్ని ప్రభుత్వాలు మబ్బు పెట్టి అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు. ఇప్పటికీ టీడీపీ గవర్నమెంట్ ఇంతకు ముందు 10 సంవత్సరాల కిందట ఇదే ప్రభుత్వం ఉంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నాయకులు అధికారులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము పాల్గొన్నారు. చీపురు పట్టుకుని స్వయంగా రోడ్లు ఊడ్చి పరిసరాలను పరిశుభ్రం చేసి ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త నిల్వల డస్ట్బిన్లను ప్రజలకు అందజేశారు. పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాము మీడియాతో మాట్లాడుతూ శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని తెలిపారు. పారిశుద్ధ్యం, స్వచ్ఛత, అవినీతి నిర్మూలనలో అధికారులు, ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ, ఎంఆర్ఓ, గుడ్లవల్లేరు మండల టీడీపీ అధ్యక్షులు బాపయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇది తడి చెత్త మీరు రాసుకున్నానే పెట్టుకోండి, అది కావాలండి. తడి చెత్త, ఇది పొడి చెత్త, ఇది పొడి చెత్త, ఇది హానికరమైన చెత్త. అంటే మీకు బ్యాటరీలు కానీ గ్యాజర్లు కానీ ఇలాంటివన్నీ దాంట్లో చేసుకోవాలి. అలాగే జూట్ చెత్త, గ్రీన్ తడి చెత్త, మీరు ఇది పొడి చెత్త, అన్ని కరెక్ట్ గా కొంచెం ఈజీగా ఉంటుంది మాకు అందరికి చేసుకున్నానికి. ప్లాస్టిక్ బ్యాగులు నిషేధించడం మరి తీయండి. మరి అయితే 9 తీసేయాలి కదా అమ్మా, నిలబడుతున్నాయి కదా. అది పొడి, మనం పొడి అది యాడ్ సరిపోతాయండి తీసేయట్లే. తడి చెత్త వేయడానికి అమ్మా, పొడి చెత్త వేయడానికి బయట రాకుండా తిరుగుకోండి మీరు. ఇది కూడా హానికరమైన చెత్త ఏదైనా వేసుకుంటే దాంట్లో ఏమేమి వస్తాయనేది ఇక్కడ రాసింది పూర్తిగా. ప్లాస్టిక్ బ్యాగులకి నుంచి షాపుల్లో ప్లాస్టిక్ బ్యాగులు ఎవరో. సరే, ఏం యాక్షన్ గురించి చెప్తే రియల్ ఊడ్చుకుంటే వెళ్ళిపోదాం అండి, అటు ఊడ్చుకుంటే వెళ్ళిపోదాం అండి. డ్రైవర్ చూపిస్తారా? శుభ్రం అనే దానికి అర్థం కావట్లే మనకి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారిని సుమారు 18,000 పైగా భక్తులు దర్శించుకుని భక్తులు అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారని, దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేసి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. గుడ్లవల్లేరు ఎస్ఐ వారి సిబ్బంది తగు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
చేశారు. శ్రీమాత్రేమ శ్రీ కొండాలమ్మ దేవి నమః. గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం రవివారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు ఆచార్య స్వాములు ఇరువురు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి దేవాలయాన్ని తెరిచారు. అదేవిధంగా ఉదయం 5 గంటల నుండి చిన్న దేవాలయం కూడా తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 శీఘ్ర దర్శనం, 50 రూపాయల టికెట్. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా దేవాలయంలో ఉన్న పాల పొంగళ్ళు తయారు చేసుకుని ఆరోగ్యం లేకుండా ఎటువంటి అవాంఛనీయ జరగకుండా సంఘటనలు జరగకుండా వారు చూసుకుంటున్నారు. ఈ రోజున జరుగు పూజా కార్యక్రమాల గురించి, జరగబోయే కార్యక్రమాల గురించి, ఇతర ఉగాది కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. శ్రీమాత్రే నమః. వరుణాం కరుణాంతరంగితాక్షీం కృతభాషాం కుశపుష్పమాన జాపాం అణిమాని విరావతాం మయూకైః హంత్యే భావయేద్ భవాని. శ్రీమద్ కొండమ్మవారి క్షేత్రంలో ఈరోజు ఆదివారం కావడంతో ప్రాతకాలమున అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు అంతరము భక్తుల యొక్క దర్శనము అందించడం జరుగుతున్నది. ఈరోజు ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారి యొక్క సన్నిధిలో అన్నప్రాసనలు, అక్షరాభ్యాసములు, వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. రేపు ఆదివారం, వచ్చే ఆదివారం 30వ తారీఖు చైత్రమాసం విశ్వావసునామ సంవత్సర చైత్రమాసం పాడ్యమి ఆదివారం సందర్భంగా అమ్మవారి యొక్క సన్నిధిలో అమ్మవారికి ప్రాతకాలన పంచామృతాభిషేకములు, అనంతరము సహస్రనామ కుంకుమార్చన అనంతరము ఈ యొక్క ప్రతి చైత్రమాసంలో వచ్చేటటువంటి పాడ్యమి రోజున ఎవరైతే తిథి, వారము, నక్షత్రము కలిగినటువంటి పంచ అంగములు కలిగినటువంటి ఆ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా శుభాలు కలుగుతాయని చెప్పేసి చెప్పబడుతున్నది. మరి అలాగే రేపు ఆదివారం నాడు ఉదయం 8 కృష్ణా జిల్లా నందివాడ మండలం పాలకొండలో భవనగిరి మాత ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఉత్సవ కమిటీ పెద్దలు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. మరియమాత క్రీస్తు దేవుని స్వరూపాలకు ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఎంతో ఘనంగా జరుగుతున్న పావనగిరి మాత ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమని, 3వ ఏట ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, విశ్వాసులతో పాటు ప్రజలందరిపై పవనగిరి మాత దీవెనలు ఉండాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం ఫాదర్లు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.
గిఫ్ట్ చేయటం ఇది మూడోసారి. నేను ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. చాలా అద్భుతంగా చేస్తాను. కంగ్రాచులేషన్స్. తల్లి కూడా కలిసి ఉంటుంది. మరి కొన్ని సంవత్సరాలు కూడా అలాగే కంటిన్యూ అవ్వాలని మీ అందరూ ఆశిస్తుంది. డిఫరెన్స్ శాసన సభ్యుడిగా మీ ముందుకు రావడం జరిగింది. దీనికి మీరందరూ చేసిన కృషి కూడా మీకు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ తల్లి కూడా పూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. పెన్షన్లు, ఇతర ఆర్థికపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వారి సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడలేకపోయారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేషన్ రుణాలు మరియు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అందిస్తున్న సబ్సిడీని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డు కూడా అప్లై చేసుకుంటారు. వాటర్ ఎక్కడ? నెహ్రూ నగర్. పంపు రావట్లేదు. ఫార్మట్లో మధ్య పూర్తి తీసుకున్నామ్మా. 5 కాదు విడిగా తీసుకురావద్దు. ఫార్మెట్లు ఆ పంచాయతీ ఆఫీస్ కంప్లీట్ చేస్తున్నారండి. బాబు ఎవరైనా ఉండే దయచేసి అందరూ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడలోని సిపిఎం కార్యాలయంలో స్వతంత్ర సమర యోధులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజుగురులోను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిందని వారి 94వ వర్ధంతిని సిపిఎం కార్యాలయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. యువత భగత్ సింగ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని దేశ ఉన్నతికి కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజున భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవుల్ని మన భారతదేశానికి స్వతంత్ర వచ్చిన సందర్భంలో స్వతంత్రం కోసం అనేక మంది యువ కెరటాలు ఆ రోజు స్వతంత్ర పోరాటంలో తన ప్రాణాలని పణంగా పెట్టారు. అలా పణంగా పెట్టిన దాంట్లో మనకి బాగా గుర్తుండేది భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. ఈ ముగ్గురు మార్చి 23వ తారీఖున ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీయటం జరిగింది. ఆ స్పిరిట్ ఇప్పుడు కూడా మన దేశంలో అనేక రాష్ట్రాల్లో కానీ వాటిలో కానీ భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి భగత్ సింగ్ ఆ రోజు కోరుకున్నది ఆయన చెప్పిన దాంట్లో అయితే భారతదేశంలో ఈ రోజున్న బ్రిటిష్ వాళ్ళని తరవటంతో పాటు ఈ దేశం కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి అవ్వాలి, ఈ దేశంలో కూడా విద్యా వైద్యం అందరికీ అందించాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరవడంతో పాటు భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి కూడా పాలకవర్గాలు ప్రయత్నం చేయాలనేటట్టు ఆయన రచించటం కానీ అనేక పుస్తకాలు కానీ జైల్లో ఆయన జీవితం కానీ మనం చదివితే అర్థమవుతుంది. చిన్న వయసులోనే చిన్న వయసులోనే ఆయన్ని ఉరితీయటం అనేది చాలా దుర్మార్గమైంది. కానీ ఆ రోజు ప్రభుత్వం ఇప్పటికే చర్చలు నడుస్తూ ఉంటాయి. గాంధీజీ చెప్పుంటే బ్రిటిష్ వాళ్ళు ఆపేవాళ్ళని. కానీ ఆయన ఆ రోజు హింసా ప్రవృత్తిని వ్యతిరేకిస్తున్న గాంధీ వాళ్ళ విషయాల్లో మాట్లాడలేదనేది మనకి చరిత్ర పుటల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ భగత్ సింగ్ ఆ రోజు చేసిన త్యాగాలు ఈ రోజుకి భారతదేశంలో ప్రతి ఇంట అనేక రాష్ట్రాల్లో కానీ ఆయన స్మరించుకుంటూ ఉంటాం. కానీ ఆయన చనిపోయి 94 సంవత్సరాలైనా ఆయన జ్ఞాపకాలని మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే భగత్ సింగ్ ఆశయాలు ఈ దేశంలో సమసమాజం రావాలి, అందరికీ విద్య వైద్యం
ఉద్యోగాలు అన్నీ కల్పించాలి అనేది ఆయన లక్ష్య దీక్షతో ఆ రోజు ఆయన పోరాడినాడు. కాబట్టి ఆయన పోరాటానికి మేము నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని అంటే భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి యువత ఈరోజు ప్రయత్నించాలి. ఈరోజు దేశంలో యువత ఏ మార్గంలో ఉంది, పెడ మార్గంలో పట్టే పరిస్థితి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.